కరోనా సమయంలో బయటకు రానట్టు సీఎంను ఈ ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రెస్ట్ ఇద్దామని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీ దాకా కూడా వచ్చి ఉంటుంది. దీన్ని ఎలా చెప్తారు? కేసీఆర్ గారు పారే నదిని తిరిగి పారించినప్పుడు ఆ నదికి పోయి అడ్డం ఇట్లా నిలబడ్డా మేధస్సు పనిచేయాల్సింది, పాలకులు రూలింగ్ చేయాల్సింది తన మేధస్సుతోటి ఈ రాష్ట్రాన్ని కదిలించాలి, ఈ రాష్ట్రాన్ని అడ్మిషన్ చేయాలి, ఈ ప్రజలకు రక్షణ ఉండాలి. కరోనా సమయంలో కూడా తను డిజైన్ చేసి ఆయా శాఖలను ఆయా మంత్రులను కదిలించి ఎట్లా చేయాలనో చేస్తేనే తప్ప ఇలా పల్లె ప్రగతిని పెట్టినరు. గ్రామాలలో ఉన్నటువంటి సాఫ్ సఫాయి జరగడంతో క్రిమికీటకాలు ఉద్భవం కాలేదు కాబట్టి మన తెలంగాణలో తక్కువ డెత్ రేటు. పట్టణ ప్రగతి ఇలా అన్ని మురుగు కాలువలు అన్ని క్లేశం లేకుండా చేయడం వల్లనే, పరిశుభ్రత వల్లనే ఇలా క్రిమికీటకాలు తక్కువ ఉండడం వల్లనే ఇలా హైదరాబాద్లో కూడా తక్కువ ఉంది డెత్ రేటు. అదే ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం మన నుంచి విడిపోయింది, ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రమే, దీనిలో తుకుడాది అక్కడెన్నో ఇక్కడ ఉన్న కన్నముద్ర ఉంది కదా. దానికి ఏదో నోటి మాటతో ఏమంటే అది కరెక్ట్ కాదు. అది మా ముఖ్యమంత్రి గారు ప్రొద్దున ఏ పరిస్థితుల్లో 5 గంటలు లేచి పేపర్లన్నీ ముందరేసుకుంటారు. ఈ రాష్ట్రంలో పలు రాష్ట్రాలలో, దేశంలో, దేశ విదేశాలలో ఏం జరుగుతుందో అధ్యయనం వేస్తారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఈ ప్రజలకు ఏం కావాలో డిజైన్ చేసుకుంటుంటారు తప్ప అందరి మాది 10 గంటల దాకా పొద్దుకదనగా పండుకోడు. ఆయన పనిచేసేది దాదాపు 18 గంటలు పనిచేస్తాడు ఈ రాష్ట్రం కొరకు. తన మేధస్సును కరగబెడుతూనే ఉంటాడు. తన మేధస్సుకు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రానికి తర్ఫీదు ఎట్లా చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి ఎప్పటికప్పుడు డిజైన్ చేస్తూనే ఉంటాడు. సృష్టికర్త, రీడిజైనర్, క్రియేటివిటీ ఉన్నవారు, సంస్కరణలకు, సారథ్యానికి, అన్నిటికి కూడా తను ఒక మూలకర్తగా, ఈ సమాజానికి మూలకర్తగా పనిచేస్తున్నాడు. ఈ యుగానికే మూలకర్తగా పనిచేస్తున్నాడు మా కేసీఆర్ గారు. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పిందని లెక్క తీసుకునే అవసరం లేదు. ఈ రాష్ట్ర రిజల్టే కన్నా ముందు. జై తెలంగాణ.